అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు నిర్వహించిన డ్రాయింగ్ మరియు పెయింటింగ్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ శ్రీ కెఎస్ నరసయ్య, నెల్లూరు అర్బన్ ఎంఈఓ శ్రీ ఎస్డి అబ్దుల్ హమీద్, హాస్య నటులు శ్రీ దోర్నాల హరిబాబు హాజరయ్యారు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ షేక్ అమీర్ జాన్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ ఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ అమీర్ జాన్ మాట్లాడుతూ జూన్ నెల నుండి ప్రతి శనివారం మరియు ఆదివారం రెగ్యులర్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. చివరిగా ఈ వేసవి శిబిరాన్ని విజయవంతం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ నాలంద అపార్ట్మెంట్ ఎదురుగా టిక్కే మిఠా, నెల్లూరు. ఫోన్ నంబర్ 9440824913. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు తన జీవితం అంతా చిత్రలేఖన అంకితం చేసిన గొప్ప వ్యక్తి. అదే పట్టుదలతో ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేని విధంగా ఒక గిన్నీస్ రికార్డు సాధించడము, ఇతర దేశాల వాళ్ళు గుర్తించి ఆయన డాక్టర్గా ప్రదానం చేయటం, ఉగాది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పురస్కారం చేయటం, ఎన్నో అవార్డ్స్ తీసుకొని తనలాగా అందరూ కూడా ఒక చిత్రలేఖనం డ్రాయింగ్ నేర్చుకోవాలని ఉద్దేశంతో ప్రతి స్కూల్కి వెళ్ళటం, ప్రతి స్కూల్లో నేర్పించడం చేస్తూ ఇక్కడ టెక్కాఫెట్ లో ఒక అకాడమీ స్థాపించి సమ్మర్ క్యాంప్ అంటే పిల్లలు ఎండలకి బయటకి వెళ్ళి వాళ్ళు ఆరుగా జడుకోకుండా దానికోసంగా వాళ్ళకు ఒక నీడగా ఉంచి వాళ్ళకి ఒక డ్రాయింగ్ నేర్పించాలని ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ పోటీలు పెట్టడం, అందులో పిల్లలకి ఎవరు బాగా వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన నర్సయ్య గారు ఎంఈఓ రిలేటివ్, అలాగే అమీద్ అహ్మద్ గారు, అలాగే హరిబాబు గారు, అభిజాన్ అందరు రావటం, వాళ్ళకి ఇవాళ షీల్డ్ ఇవ్వటం, అవార్డ్స్ ఇవ్వటము, సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు కూడా ఈ ఆర్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు మేము నేర్చుకున్న దాని వల్లే ఈరోజు లెటర్స్ కరెక్ట్ గా రావాలంటే దాని మీద చిత్రలేఖనం మీద ఉన్నప్పుడు ఏకాగ్రత, దాని మేధస్సుకి వదిలిపెట్టేది, ఆ సుజాత్మైన కళను బయట తీయాలని మన అమీర్ జాన్ గారు ప్రతి సంవత్సరం కూడా అందరికి అందుబాటులో సమ్మర్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దీంతో అందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం తర్వాత ఇది కూడా భవిష్యత్తులో చదువుకు ఉపయోగపడుతుంది. అది మన నర్సయ్య గారు చెప్పినట్టుగా లెటర్స్ అక్షరాలు బాగా రాస్తే దానికి 2 మార్కులు అదనంగా కూడా ఇస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎండలో తిప్పకుండా వాళ్ళకు మేధస్సుకి ఉపయోగపడే విధంగా ఈ సమ్మర్ క్యాంప్ అవ్వడం మంచిది. ప్రతి సంవత్సరం కూడా చదువుతో పాటు ఈ డ్రాయింగ్ నేర్చుకోవాలని చెప్పి తీసుకుంటూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని స్కూల్కి ఇట్లా డ్రాయింగ్ పంపిస్తారు. పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏంటంటే కాలం చాలా మార్పు చూస్తుంది. 20 రోజుల సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో ముగిసింది. వాళ్ళకి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లో వాళ్ళకి మెలకువలు నేర్పాము. ఎలా డ్రాయింగ్ చేసుకోవాలి, పెయింటింగ్, కలర్ మిక్సింగ్ మీదంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకి ఈ రోజు ట్రైనింగ్ కంప్లీటెడ్ సర్టిఫికేట్ కూడా పెద్దల చేతి మీదుగా ఇష్యూ చేశాము. ఈ సమ్మర్ క్యాంపే కాకుండా ఇది ఇయర్ వైజ్ గా ఉంటుంది. అమీర్ ఆర్ట్ అకాడమీ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ క్లాసెస్ సాటర్డే, సండే బిలో 5th క్లాస్ పిల్లలకి 2 days వీక్లీ నేర్పిస్తాము. అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి ఫ్రైడే, సండే ఉంటుంది. వీళ్ళు ఇయర్ వైజ్ వీళ్ళకి డ్రాయింగ్ లో కొత్త మెలకువలు నేర్పిస్తూ వాళ్ళందరికీ కూడా అన్ని ట్రైనింగ్ ఇస్తాము. అంతేకాకుండా బీఆర్సీ ఆర్కిటెక్చర్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. డ్రాయింగ్ లోయర్ హైయర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. పెద్దలకు కూడా తాంజూర్ పెయింటింగ్, క్యాన్వాస్ పెయింటింగ్ ఎన్ని కోర్సులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టెక్కెమెట్ లో నల్లద అపార్ట్మెంట్ ఎదురుగా మన అమీర్ ఆర్ట్ అకాడమీ ఉండేది. ఇక్కడ వచ్చి మీరు ఏం కావాల కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.